నమస్తే అండి గోసుకుమరి. వైసీపీ నాయకులు భలే వింతగా మాట్లాడతారు అసలు నిజంగా. చాలా అంటే చాలా వింతగా మాట్లాడతారు. దాంట్లో బాగా వింతగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరున్నారంటే, నాకు బాగా వింత విధానంగా అనిపించేటువంటి వ్యక్తి పేర్ని నాని గారు. ఈయన మాట్లాడేటువంటి తీరులో అంటే మనం గతంలో మాట్లాడినటువంటి విషయాలు ప్రజలు పట్టించుకోరనుకుంటాడో ఏమో తెలీదు కానీ, ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడితే పెట్టుకోండి, నా మీద పెట్టుకుంటే పెట్టుకోండి, వైసీపీ నాయకుల మీద పెట్టుకుంటే పెట్టుకోండి. ఖచ్చితంగా తగ్గేలేదు. మేము భయపడే పరిస్థితి లేదు. మాకు భయం అంటే ఏందో తెలీదని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక రోజా గారికి సంబంధించి అయితే మాత్రం మామూలుగా తప్పు తప్పు చేసి జైలుకెళ్తే బాధపడాలి గానీ, తప్పుడు కేసులు పెట్టించుకొని వెళ్తే పడకూడదనేటువంటి విధంగా మోటివ్ చేసేటువంటి విధంగా జైలుకి పొండి వైసీపీ పార్టీకి మాత్రం సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని కొంత మోటివ్ చేసుకోవాలి, పార్టీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కాబట్టి ఓకే. స్వాగతిద్దాం. బట్ దాంట్లో తప్పేం లేదు. కాకపోతే తప్పేం లేదని దాంట్లో లొసుగులోనే నేను వీడియోస్ కూడా చేశాను. అంతవరకు అయితే ఓకే. కాకపోతే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే పేర్ని నాని గారు మాట్లాడినటువంటి నాకు భయమే లేదు, మాకు భయమే లేదని చెప్పేసి మాట్లాడుతుంటే, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి విషయం ఒకటి చెప్పాలి. అదేంటనంటే పవన్ కళ్యాణ్ గారు నాకసలు భయం అంటే ఏంటో తెలీదసల. భయపడేటువంటి పరిస్థితులైతే అసలు రాజకీయాల్లోకి రాను. అసలు మీరు చేసేటువంటి విధానానికి భయపడతాననుకుంటారేమో. నేను భయపడను. భయపడే వ్యక్తిని కాదనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు గత అధికారంలో లేనటువంటి టైంలో చాలా సార్లు ప్రస్తావించడం మనం గమనించే ఉంటాం. అప్పుడు పేర్ని నాని గారు గతంలో ఏం మాట్లాడారంటే, నేను ఖచ్చితంగా ఆయన ప్రతి ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ 80% చూస్తా కంపల్సరీగా. ఏదన్నా మిస్ అయితే మిస్ అవ్వడం కానీ ఖచ్చితంగా చూస్తా. దాంట్లో ఆయన ఒకసారి ఏం మాట్లాడాడంటే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, ఎవరైతే భయం లేదు, భయం లేదు, భయం లేదు అని అంటారో, వాళ్ళకి భయంకరమైన భయం ఉంటదని చెప్పేసి పేర్ని నాని గారు ఎక్కడో చెప్పినట్టు నాకు గుర్తు. మాట్లాడారు ఆయన. ఆ వీడియో దొరకలేదు నాకు. గుర్తనమాట. ఆయన చెప్పాడు ఒకసారి. నేను విన్నా, స్పష్టంగా విన్నాను. ఆయన ఏం మాట్లాడాడో నాకు ఖచ్చితంగా గుర్తుంది. మరి భయం అని ఎవరైనా అంటారో వాళ్ళకే భయం ఉన్నట్టు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అంటే ఇప్పుడు పేర్ని నాని గారు చెప్తుందేంటి? నాకు అసలు భయమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయమే లేదు. మా వైసీపీ నాయకులకు అసలు భయమే లేదు. మా క్యాడర్‌కి అసలు భయమే లేదు అని చెప్తున్నారు కదా! మరి పేర్ని నాని గారు చెప్పింది అప్పుడు చెప్పింది నిజమా? ఇప్పుడు చెప్పింది నిజమా? అంటే ఇప్పుడు పేర్ని నాని గారు మాకు భయమే లేదు అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాకు భయమే లేదని చెప్పేసి ఖచ్చితంగా నిజమే అవుతది కదా! లేదు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే నిజంగా భయపడతారో వాళ్ళే భయం లేదని చెప్తారంటే, ఇప్పుడు పేర్ని నాని గారికి నిజంగా భయం ఉండి, భయపడుతూ, ఉనికిపోతూ మరి నాకు భయం లేదని చెప్పేసి పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా? మరి ఇది సోషల్ మీడియాలో అడుగుతున్నటువంటి ప్రశ్న. మరేమది చూద్దాం.